ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 121వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఈ లోకంలో ఎవరి వలన మనకు సహాయం కలదు కానీ యెహోవా వలననే మనకు సహాయం అనేది కలుగుతుంది. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అయిన ఆ ఆపదలలో, ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో మనకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండే దేవుడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తానని చెప్పి. ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఉన్న మీతో దేవుడు మీకు సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆ ఆపదల నుండి, ఆ కష్టాల నుండి, ఆ శ్రమల నుండి, ఆ ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మిమ్మల్ని విడుదల కలుగు చేయడం కోసం ఆయన సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు అనుగ్రహించే ఆ సహాయాన్ని పొందుకుని ఆ ఇరుకులో నుండి విశాలతకు మీరు రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ యొక్క జీవితాల్లో తన యొక్క సహాయం అనుగ్రహించి ఆ శ్రమల నుండి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ వలననే మాకు సహాయం అనేది కలుగుతుంది కనుక దేవా, నీ వైపు చూసే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈరోజు ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో వారికి నీ సహాయం అనుగ్రహించి వారిని స్వస్థపరచండి. వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.